బిగ్ బాస్. అన్నా నమస్తే. వందేళ్ళు మళ్ళీ మొదలెట్టారా? ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాల్ని గెలుచుకున్న మహా సామ్రాజ్యం. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. బిగ్ బాస్ సీజన్ 10. ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్. టైటిల్ అదిరింది సార్. ఆట ఇంతమంది బిగ్ బాస్ హౌస్కి ఎంతమంది వెళ్ళారు, ఎలాంటి వాళ్ళు వెళ్ళారు మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు జరిగే బిగ్ బాస్కి ఎంతమంది ఆడిషన్స్ ఇస్తున్నారు, ఎంతమంది కామెంట్స్ వెళ్ళాలనుకుంటారు, ఎంతమంది ట్రై చేస్తారు, ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది పెట్టుకుంటారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డా. ఫ్లాష్ బ్యాక్. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మా అక్క కూడా రివర్స్ లో తిట్టడం జరిగింది. పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. బిగ్ బాస్ 10 కోసం ప్రతి ఒక్కరు ఆడిషన్ వీడియో చేశారనమాట. వీళ్ళలో ఎవరైతే మంచిగా ఆడిషన్ ఇస్తారో వీళ్ళని మనం సెలెక్ట్ చేద్దాం అనమాట. అంటే ఈ రోజు మనం బిగ్ బాస్ అనమాట. ఈ రోజు వరకు మనం బిగ్ బాస్ అనమాట. లెట్స్ బిగిన్ ది షో. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ నాకైతే దయచేసి బిగ్ బాస్కి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నారు చాలా మంది, కాబట్టి నా ఫ్యాన్స్ చెప్తున్నా, నేను వెళ్ళాలంటే మీరు అందరు సపోర్ట్ చేయాలి. అంత మించి ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. యాత్రికుడిని. సో 190 దేశాలు ప్రపంచంలో ఉంటే అన్ని దేశాలు తిరిగిన ఒకే ఒక ఆంధ్ర తెలంగాణకి చెందిన ఒక తెలుగోడిని. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇప్పుడు అందరూ ఆడిషన్స్ చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్లోని లాట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, కానీ నాకు బిగ్ బాస్కి రావాలని లేదు. నా బదులు ఎవరు వస్తారు చూడండి. హలో హలో, నా పేరు హేత. అతను నాకు అతను బిగ్ బాస్ తెలుగు ఇంట్రెస్ట్ కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. హాయ్ సార్, హలో నమస్తే, నా పేరు మల్టీస్టార్ మనమరాజా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలని సోషల్ మీడియాలో షేక్ చేసిన ఫేమస్ డైలాగ్ నాదే. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. నేను రిలీజ్ అయిన సినిమాలకు రివ్యూ చెప్తూ సినిమా హీరోగా ట్రై చేస్తున్నాను. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రతి సీజన్ మిస్ కాకుండా చూస్తున్నాను. నాకు కూడా బిగ్ బాస్లో ఆడాలని ఉంది. మీరు అవకాశం ఇస్తే మీకు కావాల్సినంత టీఆర్పీ ఖచ్చితంగా తెచ్చి పెడతాను. మీరు ఆట అంటే ఆట, పాట అంటే పాట, గేమ్ అంటే గేమ్, టాస్క్ అంటే టాస్క్, మీరు ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శేషాలంటి, నాకంటూ ఇల్లు లేదు, అందుకే బిగ్ బాస్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది ఫ్రెండ్స్, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ప్లీజ్ ఆఫర్ ఇవ్వండి. నాకు సార్ మీకు దాంట్లో వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. హలో బిగ్ బాస్, ఇటు నా స్క్రీన్ నేమ్ వచ్చేసి రాధమ్మ కొడుకు. రాధమ్మ కొడుకు నాట్ ఏ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ కావాలనుకుంటున్నా. నాకు తెలిసింది ఇదే, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, దానికోసం ఏమైనా వేయాలి. ఓకేనా? అలానే నా లైఫ్లో చాలా ట్రైల్స్ చేశా. నా లైఫ్ నేనే షేక్ చేశా. కామెడీ కుదిరిపోద్ది. మనకు రాందే అది, కానీ ఇక నా లైఫ్ మ్యాటర్ కత్తే మామ 11 బజే లేచినామా, 12 బజే తిన్నామా, 1 బజే బయట పడ్డామా దోస్తాంతో. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి.